పోలీసు వాళ్ళని పెట్టి టవర్ వేపిస్తారు. అన్నమయ్య జిల్లా కదిరివండ్లపల్లిలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చిన్నమండ ఎంపీఎస్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు. నేడు ఆయన స్టేషన్కి బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. వైసీపీ శ్రేణులు అభిమానులతో కలిసి భారీ కాన్వాయ్గా స్వగ్రామమైన లక్కిరెడ్డిపల్లి నివాసానికి రమేష్ కుమార్ రెడ్డి చేరుకుని మీడియాతో మాట్లాడారు. నా గుడ్డలు ఎవరు చించుతారో నేను గుడ్డలు చించుకునే దానికి సిద్ధంగా ఉండా, రెడీగా ఉండా. నా గుడ్డలు చించే మొగోడు ఎవడైనా పుట్టింటే భూమి పైన ఏ రోజైనా ఎక్కడికైనా రావచ్చు, దానికి వెనకాడే సమస్య లేదు. ఇట్లా టోళ్ళని చాలా మందిని చూసినా. నేను గతంలోనే చెప్పిన ఇదంతా నాకు దీంతో సమానమని. అయినా నోరుందని మాట్లాడతా, నన్ను బెదిరించుకునే దానికి నీకు శక్తి ఉందా? ఎంతమందిని చూసింటా నీ అట్లా టోళ్ళని. నేను ఇప్పటికైనా గౌరవంగా మర్యాదగా పదవికి వన్నె తెచ్చేటట్లు గౌరవంగా బతికే సాంప్రదాయం నీ దగ్గర ఉంటే ఉండండి. లేదా నాకు తెలుసు రాయచోట్ల మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో, మీకంటే 10 రెట్లు ఎక్కువ శక్తివంతుడిని నేను. నన్ను నువ్వు కాదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉండా, ఈ సంస్కారం మీరే నేర్పించినారా? మొట్టమొదటిసారి రాయచోట్ల ఇంతటి గలీజు సంస్కృతి ఈరోజు తయారైంది. మేము మాట్లాడితే, ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేం ఇబ్బంది అయ్యా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గురించి మాట్లాడినాం, ఈ సమాజంలో సూపర్ 6 గురించి మాట్లాడినాం. ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడినాం. ఈ పోలీసు వారికి ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో మాటలు మాట్లాడుతారు. ప్రతినిత్యము జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు, భూస్థాపితం చేస్తా అన్నారు, ఇంకోటి చేస్తామంటారు. ఏమంటే అది మాట్లాడుతుంటారే. మీ పైన కేసులు ఉండవా? మీరు సచివులా? మీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడచ్చా జగన్మోహన్ రెడ్డిని? ఒక్క మాట మేము ముఖ్యమంత్రి గారిని గౌరవంగా అన్నాం. ఇది ఒక దుష్ట పరిపాలన. మళ్ళా చెప్తాడా, నేను చెప్పిన ప్రతి ఒక్క విషయము కూడా ఈ రోజు ఎందుకు మాట్లాడతాం? ఆయన పొగిడిందు, ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడితే మీకంత ఆక్రోషము, భయము, బాధ. కొడతారంట, గుడ్డలు ఇప్ప తీసి కొడతారంట. పోలీసు ఉంది కాబట్టి సరిపోయింది మీ కథ. ఈ పదవులు, ఈ అధికారాలు ఎక్కువసేపు ఉండవు. ఆ తరువాత లెక్క కట్టి వడ్డీతో సహా, ఆ వడ్డీ ఏ రకమైన వడ్డీ వేస్తానో నాకే తెలుసు. ఈ ప్రపంచంలో ఎవడో వేయినంత వడ్డీ వేసి దాన్ని లెక్క కట్టి మళ్ళా తిరగరాస్తాను. నేను వెనక్కిపోయే సమస్య లేదు.